రుద్రాక్షల గురించి చదువుకున్నాను అన్నమాట. ఇదిగో ఇదే రుద్రాక్షల గురించి. ఏ రుద్రాక్ష పెట్టుకుంటే అలా గట్టిగానే చదువుకున్నానండి. దిగంబర శ్రీవల్లభదత్త దిగంబర ఇది పుస్తకం కరెక్ట్గా రాశారు, అందుకని చదువుతున్నాను. నేను కూడా గుర్తుగా పెట్టుకుంటాను అన్నమాట. రుద్రాక్షల వర్ణం. శివభక్తులు రుద్రాక్షాధారణం తప్పనిసరి. వీనిలో బ్రహ్మజాతి, శూద్రజాతి, వైశ్య జాతి, శూద్రజాతి అను రుద్రాక్షలు కలవు. తెల్లని రుద్రాక్షలు బ్రహ్మ జాతివి. ఇవి దొరకట అరుదు. ఎర్రని తేనె రంగు రుద్రాక్షలు క్షత్రియ జాతివి. చింతగింజ రంగు రుద్రాక్షలు వైశ్య జాతివి. వైశ్య అంటే కాంట్లు కదా, వైశ్య జాతివి. నల్లటి రుద్రాక్షలు శూద్ర జాతివి. సాధారణముగా 5 ముఖముల నుండి 16 ముఖముల వరకు ఉన్న రుద్రాక్షలు ఎక్కువగా లభ్యమవుతాయి. పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ రుద్రాక్షలు వేసినా అవి ములుగుతాయి. బరువు లేని రుద్రాక్షలు లేత రుద్రాక్షలు ధరించుటకు నిశ్రేష్టమైన రుద్రాక్షలకు రాగి ఉద్ధరణి కింద నిలిపి అడుగున రాగి పాత్ర పంచపాత్ర పెట్టిన సాలగ్రామం వలె ప్రదక్షిణగా తిరుగుతాయి. ఇవి మంచి రుద్రాక్షలు. సాలగ్రామం వలె రుద్రాక్షలు తిరుగుతాయి. ఇవి మంచి రుద్రాక్షలు. రాగి పంచపాత్ర పెట్టి సాలగ్రామం వలె ప్రదర్శనగా తిరుగుతాయి. ఇవి మంచి రుద్రాక్షలు. గ్రహించవలేను. కొన్ని రుద్రాక్షలు ఆపదక్షణంగా తిరుగుతాయి. ఇవి రుద్రాక్ష కలిగిస్తాయి కనుక గృహస్థులు వాడరాదు. గృహస్థులు వాడినట్లయితే భార్య చనిపోవట, సంసార విచ్ఛిన్నమగుట. గృహస్థులు వాడరాదు. గృహస్థులు వాడిన భార్య చనిపోవట, సంసారము విచ్ఛిన్నమగుట జరుగుతుంది. అందుకని రుద్రాక్షలో ఇప్పుడు ఎక్కడే తెచ్చేసిన వాడేయకూడదు. దిగంబర శ్రీవల్లభదత్త దిగంబర శ్రీవల్లభదత్త సన్యాసి యోగము కలుగును. అందుచేత ఇటువంటి వాటిని సన్యాసులు వాడవచ్చు. కాలాగ్ని రుద్రుడు విధంగా తెలియజేసను. బ్రాహ్మణులు తెలుపు రంగు రుద్రాక్షను వాడవలేను. క్షత్రియులు ఎరుపు రంగు రుద్రాక్షలు వాడవలేను. వైశ్యులు లేత పసుపు రంగు రుద్రాక్షలు వాడవలేను. శూద్రులు నలుపు రంగు రుద్రాక్షలు వాడవలేను. అప్పుడు వారికి అనుకూలంగా మంచి ఫలములు కలిగి పాపములు నశించి సమస్త కోరికలు నెరవేరును. ఇంకోసారి చదువుతా. సన్యాసి యోగం అందుచేత ఇటువంటి వాటిని సన్యాసులు వాడవచ్చును. కాలాగ్ని రుద్రుడు విధంగా తెలియజేసి బ్రాహ్మణులు తెలుపు రంగు రుద్రాక్షలు వాడవలేను. క్షత్రియులు ఎరుపు రంగు రుద్రాక్ష వాడవలేను. క్షత్రియులు సన్యాసి యోగులు అందుచేత ఇటువంటి వాటిని సన్యాసులు వాడవచ్చు. కానీ కాలాగ్ని రుద్ర విధంగా తెలియజేశారు. బ్రాహ్మణులు తెలుపు రంగు రుద్రాక్షలు వాడవలేను. క్షత్రియులు ఎరుపు రంగు రుద్రాక్షలు వాడవలేను. వైశ్యులు లేత పసుపు రంగు రుద్రాక్షలు వాడవలేను. శూద్రులు నలుపు రంగు రుద్రాక్షలు వాడవలేను. అప్పుడు వారికి అనుకూలంగా మంచి పనులు కలిగి పాపములు నశించి సమస్త కోరికలు నెరవేరును.
ఏకముఖ రుద్రాక్ష శివుని స్వరూపం. ఏకముఖ రుద్రాక్ష శివుని స్వరూపం. ద్వ్యముఖము రుద్రాక్ష అర్ధనారీశ్వర స్వరూపం. త్రిముఖ రుద్రాక్ష అగ్ని స్వరూపం. చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మ స్వరూపం. పంచముఖ రుద్రాక్ష కాలాగ్ని రుద్ర రూపం. షణ్ముఖి రుద్రాక్ష కార్తికేయ రూపం. సమస్తముఖము రుద్రాక్ష మన్మది రూపము. అష్టముఖ రుద్రాక్ష రుద్రాభవ భైరవ రూపము. నవముఖ రుద్రాక్ష కపిలమునను ఎక్కువ స్వరూపము. ఇది దొరకట చాలా దుర్లభం. దీనిలో రుద్రాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, శాంతశక్తి, వామశక్తి, జ్యేష్ఠశక్తి, రౌద్రశక్తి, అంగాశక్తి, పశ్యతి అను నవశక్తులందును గనుక నవముఖి రుద్రాక్ష ధర్మదేవతా స్వరూపం. దశముఖ రుద్రాక్ష విష్ణు స్వరూపం. ఏకాదశముఖ రుద్రాక్ష సాక్షాత్తు రుద్ర స్వరూపం. ద్వాదశిముఖ రుద్రాక్ష ద్వాదశతి రూపం. ఈ విధముగా రుద్రాక్షలకు వివిధ దేవత స్వరూపంలో దగ్గర సంబంధము కలదు. శ్రీపాదుల వారు ప్రకృతిలోని ప్రవిత్రి నివృత్తి గణములను ఆధిపతి అయిన గణేశ్వరుని తత్వమును తన చైతన్యము స్వరూపమును ధరించి ఉన్న అందుచేత వారు 33 కోట్ల దేవతల యొక్క దివ్య స్వరూపమును, అంతేకాకుండా వారి సంకల్పం లేకుండా ఈ సృష్టిలోని ఏ ఒక్క అణువు కానీ పరమను కానీ కదలజాలదు, మేడలజాలదు. వారి సమస్త చలనమునకు 3 చలమునకు ఏ ఒక్క చలమునకు మూలభూతమైన కారణ రూపము కానీ కారణమునగు వారే కారణము వారిని శివస్వరూపులను భావించి వారిని విష్ణువు వలె కనిపించెదరు. విష్ణువు అనుకొని వారి శివస్వరూపము తోచెదరు. శివస్వరూపముతో చేదరు. మన మనసు నుండి తత్కరించు గుణములను తగ్గించుకొని వారిని శరణనొచ్చిన ఎడల వారు యథార్థ రూపమును గోచరించెదరు అని శివారాధన పద్ధతులతో పాటు రుద్రాక్షలను సంబంధించిన మరియు అనేక విషయములను నాకు వివరించి వారు జన్మ చరిత అర్థము కావాలనని మనోభావముతో వారు కూడా నాతో కురంగడ్డకు వచ్చి శ్రీపాదుల వారిని దర్శించుకొనేడమని మేము ఇరువురుము కురంగడ్డకు వచ్చి శ్రీపాదుల వారు శ్రీపాద శ్రీవల్లభ గురు సార్భము దర్శించుకొంటిమి. వారు యోగ నిద్ర నుండి కనులకు తెరసి ఆహా ఏమి అచ్చలు శ్రీపాదులు అనేటి వాడున్నాడట. వాడు శివస్వరూపమట. నేను శ్రీపాదుడనా లేక శ్రీపాదుడేనా? పాదుడే నేనుగా వచ్చిదిన. అసలు నేను ఎవరు అయ్యా ధర్మగుప్త, కాస్త వివరించు చెప్పవలసింది అని అడిగిరి. శ్రీపాద చరణం, శ్రీపాద రజం చరణం, శ్రీపాద రజ చరణం. అంతా
అంతటా గుప్తుడు శ్రీపాదుల వారితో స్వామి, నేను శ్రీ మహాగురువుల దర్శనార్థము పీఠికాపురం నుండి బయలుదేరేటప్పుడు మా బావగారైన వెంకప్పయ్య శ్రేష్ఠ గారు శ్రీపాదుల వారితో తత్కవిత్కరణములు చేసి అజ్ఞానములతో పడవలదనియు వారిని కేవలము శరణుగోరి వారి అనుగ్రహమును పొందేమని చెప్పిరి. అందుచేత మీరు వేసేటి ఏ ప్రశ్నకైనాను నేను మౌనంగా వసించి వేదనములు నా సహితమును తమరి తత్వములు వివరింపజాలక మౌనముద్ర వహించినప్పుడు సామాన్యుడైన నేనెంత, నా జ్ఞానమెంత అనేది శ్రీపాదులు వారు ప్రశ్నవదనుల అయి వారు నన్ను ధర్మగుప్త వారికి పాద నమస్కారం చేసుకోమనిరి. మేము వారి పాదదర్శనం చేసి వెంటనే సృహ కోల్పోయి చాలాసేపు ధన్యావస్థలో నుండి సాయం సంధ్యా సమయం కావచ్చు. శ్రీపాదులు వారు మమ్ములను కోరుంగొడ్డ నుంచి పయనమై కృష్ణకు ఆవలి ఒడ్డు చేరమనిది. మేము అటులేనే చేతిమి. నేను దర్శనము గుప్తాడు ఈ రాత్రి శ్రీపాదుల వారి దివ్యలీల ప్రసంగములలోని కాలము గడిపితిమి. వారి లీలలు ఈ విధంగా ఉండునను చెప్పుటకు వీలు లేదు. మేము నిద్రాపక్రమించితిమి. అక్కడ నుండియే అదృశ్యమై సూచ్యమైన కంఠధ్వనిని వింటిమి. ఎవరో ఏగులు శ్రీవల్లభ దిగంబర అని నామములు భజించుచుండిరి. 25 అయిపోతాము. శ్రీపాదవల్లభకు జయము జయము జయము, శ్రీపాదవల్లభకు జయము జయము జయము, శ్రీపాదవల్లభకు జయము జయము జయము, జయ జయ జయము. శ్రీపాదవల్లభకు జయము జయము, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ వల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర దత్త దిగంబర 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 శ్రీపాద దత్త శివ దత్త దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర.